హలో ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు కంప్లైంట్స్ పాలసీ ఫర్ పర్సనలీ ఓన్ డివైజెస్కి చేసాం. ఇప్పుడు కంపెనీ ఓన్ డివైజెస్కి అంటే విండోస్ డివైజెస్కి మనం కాన్ఫిగర్ చేద్దాం. దానికి సింపుల్గా ఈ ఎక్సెల్ ఫైల్ మీకు తెలుసు ఇది ఎక్కడుందో. ఇప్పుడు ఇది వచ్చేసేసి గిట్ హబ్లో ఉంది. గిట్ హబ్ నుండి డౌన్లోడ్ చేసుకున్నాక సింపుల్గా ఇక్కడ సిఓడి మీద క్లిక్ చేస్తే మనకి ఈ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ సెట్టింగ్స్ అనేవి మనం రికమెండ్ చేసేది. ఇఫ్ యూ సీ హియర్ క్లియర్గా నేను ఏవైతే రికమెండ్ చేస్తున్నానో అవి సెట్టింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ మీ కంపెనీలో ఈ సెట్టింగ్స్ వద్దనుకుంటే ఆల్టర్నేట్ ఆప్షన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ కూడా రిక్వైర్డ్ అవుతుంది. అలా కాన్ఫిగరేషన్స్ అనేది నేను కాన్ఫిగర్ చేశాను. సో ఈ సెట్టింగ్స్ మనం ఒకసారి క్విక్గా కాన్ఫిగర్ చేసేద్దాం. సో మనం ఇక్కడ క్లిక్ చేస్తే కొత్త పాలసీ నేమ్ క్రియేట్ చేయాలి కదా. సో నేమింగ్ స్టాండర్డ్ అగైన్ క్రియేట్ ఏ పాలసీ విండోస్ 10 కానీ 11 కానీ అని చెప్పేసి ఇక్కడ సిఓడి అని పెట్టేస్తే సరిపోతుంది. నేమింగ్ స్టాండర్డ్ సేమ్ ఉంటుంది. రైట్, దిస్ ఇస్ ఫర్ సిఓడి అని రాసేస్తున్నాను. దెన్ క్విక్ మనం కాన్ఫిగరేషన్స్లో కస్టమ్ స్క్రిప్ట్ ఏది రన్ చేయట్లేము, కస్టమ్ స్పెసిఫిక్ ఏమి చెక్ చేయట్లేము. సో డివైస్ హెల్త్లో మనం ఏమని చెప్తామంటే బిట్ లాకర్ కంపల్సరీగా ఉండాలి అని చెప్తాం. ఎందుకంటే కంపెనీ ఓన్ డివైస్ కాబట్టి బిట్ లాకర్ ఉంటే ఏంటి, ఆ డిస్క్ మొత్తం ఎన్క్రిప్ట్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఎత్తుకపోయినా దాన్ని ఫార్మాట్ చేసి దాని లోపల ఏముందని చూద్దాం అనుకున్నా కూడా డాటా అనేది దొరకదు వాడికి, ఎందుకంటే ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. సో అలాగే ఇక్కడ సెక్యూర్ బూట్ ఏదైనా కావాలా, ఈ కోడ్ ఇంటిగ్రిటీ ఇలాంటివి ఏమి మనం చెక్ చేయట్లేము. సో ఇది రికమెండెడ్ సెట్టింగ్ నా సైడ్ నుండి. ఓకే, ఇంకపోతే మనకి డివైస్ ప్రాపర్టీస్లో మనం ఓఎస్ లెవెల్ అదంతా మనం తర్వాత కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. సో లైట్ తీసుకుందాం అది. సో కాన్ఫిగరేషన్ క్లయింట్స్ వచ్చేసేసి ఎస్సీసీఎం క్లయింట్ గురించి ఏమైనా చెప్తే మనకి ఒకవేళ ఇది ఓన్లీ కో మేనేజ్మెంట్ ఎనేబుల్ అయిన మిషన్స్కి అంటే మనం క్లౌడ్ ఓన్లీ వాడేటప్పుడు అర్థమవుతుంది. ఒకవేళ ఇది రికార్డ్ పెట్టినా కూడా ఇప్పుడు మనకేం ప్రాబ్లం లేదు. కో మేనేజ్మెంట్ ఎనేబుల్ చేసినప్పుడు అక్కడ ఎస్సీసీఎం సైడ్ క్లయింట్ ఇన్స్టాల్ అయ్యింటే దాంట్లో ఉన్నటువంటి కంప్లైంట్స్ అనేది రిక్వైర్ అవుతుంది. ఓకేనా. సో మనం ఏం ముట్టుకోవట్లేదు దీని గురించి. కమింగ్ బ్యాక్ టు ద సిస్టమ్ సెక్యూరిటీలో మనం ఇది కార్పొరేట్ డివైస్ కాబట్టి ఖచ్చితంగా పాస్వర్డ్ ఉండాలి. సింపుల్ పాస్వర్డ్ని బ్లాక్ చేస్తాము. ఓకే, అలాగే ఇక్కడ పాస్వర్డ్ టైప్ వచ్చేసేసి డివైస్ యొక్క డిఫాల్ట్ పెట్టి మినిమం క్యారెక్టర్స్ వచ్చేసేసి మనం 4 వరకు పెడుతున్నాము. అలాగే మ్యాక్సిమం క్యారెక్టర్స్ నేనేమి కాన్ఫిగర్ చేయట్లేను. ఓకే, పాస్వర్డ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 41 పెట్టాను, విచ్ ఇస్ అ మ్యాక్సిమం. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పాస్వర్డ్స్ టు ప్రివెంట్ ఇస్ 5 days పెట్టేస్తున్నాను. ఓకే, అండ్ అంటే ఇంతకుముందు ఉన్న పాస్వర్డ్స్ మళ్ళీ వాడు యూస్ చేయలేడు అనమాట. ఒకవేళ రిక్వైర్డ్ పాస్వర్డ్ వెన్ డివైస్ రిటర్న్స్ ఫ్రమ్ ఐడియల్ స్టేట్ అనే దాని గురించి నేను ఏం కాన్ఫిగర్ చేయట్లేను. ఎన్క్రిప్షన్ విషయానికి వస్తే ఎస్, మనకి ఎన్క్రిప్షన్ అనేది కంపల్సరీ అవ్వాలి. ఎక్కడ ఆన్ డేటా స్టోరేజ్ అనే డివైస్ కంప్లీట్గా డ్రైవ్ ఎన్క్రిప్షన్ కావాలన్నా ఫైర్ వాల్ కంపల్సరీ ఉండాలంటున్నాను. ఓకే, అలాగే టీపీఎం కూడా ఉండాలి, అండ్ యాంటీవైరస్ ఉండాలి, అండ్ డిఫెండర్ యాంటీవైరస్ ఉండాలి, అండ్ ఆల్సో ఇక్కడ రియల్ టైమ్ ప్రొటెక్షన్ కూడా ఎనేబుల్ అయి ఉండాలన్నాను. ఈ కాన్ఫిగరేషన్లో మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఫర్ ఎండ్పాయింట్ ది రూల్స్లో ఇది వచ్చేసేసి మీడియము అలా ఉండాలని నేను కాన్ఫిగర్ చేశాను ఎగ్జాంపుల్. సో ఇది స్కోర్ అనమాట. ఇది స్కోర్ మీకు తెలియాలి ఏంటి అని మీరు ఫస్ట్ టైం వింటున్నారనుకో ఇది కంపల్సరీగా క్వశ్చన్ మార్కే, కానీ మీకు క్వశ్చన్ మార్క్ అయి ఉంటుంది. కానీ దీని గురించి మీరు నేర్చుకుంటే తెలుస్తుంది. ఏంటంటే మనం రిమోట్గా మేనేజ్ చేస్తున్నాము ప్రతి సెట్టింగ్ని, ఆ సెట్టింగ్ మీకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే ఇక్కడ ఏంటి అనేది అర్థమవుతుంది. ఇది డిఫెండర్ యాంటీవైరస్కి సంబంధించిన ఒక రూలు, అది స్కోర్ అన్నమాట. ఆ మిషన్ యొక్క స్కోర్ ఆటోమేటిక్ ఇస్తుంది. మీకు తెలియకపోతే దాని గురించి ఒకసారి తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను లో పెట్టేసి కాన్ఫిగర్ చేశాను. ఇక్కడ కూడా అగైన్ నేను సెండ్ అని ఈమెయిల్ అని పెట్టేసేసి ఇక్కడ నేను నా దగ్గర ఉన్న ఆల్రెడీ ఒకవేళ టెంప్లెట్ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ వాల్ ఎనేబుల్ కాకుండా ఇక్కడ కార్పొరేట్ డివైజెస్కి సపరేట్గా టెంప్లెట్ కనుక యూజ్ చేసి ఉంటే ఆ టెంప్లెట్ని తీసుకొని ఎవరికి పంపుతాను మెయిల్స్, నేను మెయిల్స్ వచ్చేసి హెల్ప్ డెస్క్ వాడికి పంపుతాను. అప్పుడేమవుతుంది, ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది కదా, హెల్ప్ డెస్క్ ఈమెయిల్ వాడికి మనము పంపించవచ్చు. ఓకే, టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాం, వీడికి వెళ్ళిపోతుంది. ఇది ఇమీడియట్గా. ఓకేనా. సో దిస్ ఇస్ అనదర్ ఆప్షన్, రైట్. సో ఇది ఇంతకుముందు ప్రీవియస్ లెక్చర్లో మనం నేర్చుకున్నాము నాన్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఎలాంటి యాక్షన్స్ పంపాలి అనేది. ఈ లెక్చర్లో మనం కార్పొరేట్ డివైస్ ఎన్రోల్మెంట్కి సంబంధించిన కంప్లైంట్స్ పాలసీ క్రియేట్ చేస్తున్నాం. అసైన్మెంట్స్లో ఎవరికి అసైన్ చేస్తున్నాం నేను చెప్పాను, గుడ్డిగా ఎవరు పడితే వాళ్ళకి అసైన్ చేయము, మనము ఫిల్టర్స్ అప్లై చేస్తామని చెప్పాను. ప్రస్తుతం ఫిల్టర్స్ అనేది నెక్స్ట్ చాప్టర్, కానీ మనం ఇప్పుడు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే గ్రూప్ ఒకటి గుడ్డిగా
అసైన్ చేసేస్తున్నాయి కానీ ఆల్ ఇంట్యూన్ కార్పొరేట్ డివైజెస్కి మాత్రమే అని చెప్పేసాం. ఇక్కడ ఫిల్టర్ అనేది తర్వాత మనం యాడ్ చేస్తాము. నెక్స్ట్ లెక్చర్ అయిపోయాక మనకు అర్థమవుతుంది ఏంటి ఈ ఫిల్టర్ అనేది. ఓకేనా? నెక్స్ట్ చెప్పేసుకుందాం అవసరమైతే. సో అప్పుడు మనకి ఈ ఫిల్టర్ అనే కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు అసైన్ చేయండి. పైగా ఇది మొన్నే రిలీజ్ అయింది కదా ఫిల్టర్ పైన. సో అంతకుముందు చాలా డిఫికల్ట్గా ఉండేది. ఈ ప్రోడక్ట్ కూడా మీరు ఏమనుకున్నారు, ఇట్స్ నాట్ మెచ్యూర్డ్ అనేది. ఇప్పుడు ఇట్ ఈస్ రియలీ మెచ్యూర్డ్ ఎనఫ్ అట్లీస్ట్. ఈ కాన్ఫిగరేషన్ మనం క్రియేట్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు దీంట్లో పాలసీ అనేది ఎలా క్రియేట్ చేస్తామో చూసాము మనం, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ మనం కార్పొరేట్ డివైస్ని ఎలా ఎన్రోల్ చేస్తామో కూడా చూద్దాం. సో అది వచ్చేసేసి నెక్స్ట్ వీడియోగా చేద్దాం. కార్పొరేట్ డివైస్ ఎలా ఎన్రోల్ చేస్తామో ఆ తర్వాత మిగతా స్టెప్స్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రస్తుతం అయితే ఇదొక కాన్ఫిగరేషన్ అనేది కంప్లైంట్స్ పాలసీకి మనం షార్ట్ లెక్చర్లో ఒక 5 minutesలో చెప్పుకోగలిగాం. ఒకవేళ మీకు నిజంగా నచ్చితే ఇది లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఫర్ more videos, you can always join and request new videos to be delivered for you. Okay, thank you.